ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీ నందు స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ యువత విద్యా ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా మన కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. 20 నెలల పాలనలో అనేక పరిశ్రమలు, అనేక సాంకేతిక కేంద్రాలను ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలోనే దిగ్విజయ సంస్థలను రాష్ట్రానికి తీసుకొస్తూ స్వర్ణాంధ్ర సాధనగా ముందుకు వెళ్తున్నారని ఆమె వివరించారు. నెక్స్ట్ ఇలాంటి జాబ్ మేళాస్ కానీ ఇంకెక్కడైనా జాబ్ మేళా కానీ ఇంటర్వ్యూస్ కానీ వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ కౌంట్ అయ్యి మీకు ఇంకా మంచి జాబ్స్, మంచి హయ్యర్ పొజిషన్స్ లేదా అక్కడే అదే కంపెనీలో ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నాదే ఒక ఎగ్జాంపుల్. నేను ఇంటర్ చాలా కష్టపడి చదువుకున్నాను. 18 hours అలా చదువుకున్నాను. అప్పటికి మా ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలామంది ఎంజాయ్ చేస్తూ చదువుకున్నారు. బట్ నేను ఓన్లీ ఫోకస్గా చదువుకున్నాను. డైరెక్ట్ అటెంప్ట్లో సీట్ తెచ్చుకున్నాను. ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఏపీఎస్ఎస్టీసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేశాము శ్రీ పొట్టి శ్రీరాములు కాలేజ్లో. ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దర్శి నియోజకవర్గంలో ఇది జరిగేది 4th జాబ్ మేళా. ఫస్ట్ జాబ్ మేళా నేను నా సొంత నిధులతో ఏర్పాటు చేశాను. రోజు సుమారు 2,000 మంది పార్టిసిపేట్ చేసి 450 to 500 మందికి ఆఫర్ లెటర్ స్పాట్లో అందజేయడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ 3 జాబ్ మేళాస్ కూడా కూటమి ప్రభుత్వం ఎలాగైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఆ మాట నిలబెట్టుకోవడానికి చూస్తే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని. గత 5 ఏళ్ళు ఎన్నో పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి. వైసీపీ తీసుకునే కమిషన్లకి, వాళ్ళ విధ్వంసాలకి భయపడి ఇప్పుడు ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్ర వైపు చూస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రం ముందుకెళ్తుంది. మనం గతంలో ఎట్లయితే మనందరం హైదరాబాద్ను చూసాం, ఇప్పుడు అందరూ ఆంధ్ర వైపు చూసేలాగా ఆంధ్ర అడుగులేస్తుంది. విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాల్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన నాయకులు కష్టపడుతున్నారు. ఈరోజు దర్శి నియోజకవర్గంలో